బిల్లు ఎక్స్ట్రా వచ్చిందంటే రచ్చ రచ్చ చేసి రోడ్డు ఎక్కేవాళ్ళు కమ్యూనిస్టులు, ధర్నాలు గందరగోళం చేసేవాళ్ళు, చివరికి కనీసం పావులన్నా తగ్గించేదాకా ఊరుకునేవాళ్ళు కాదు. ఇవాళ మన దరిద్రం ఏంటంటే కమ్యూనిస్టులు పాపం బలహీనపడిపోవడం, వాళ్ళు ఆర్గనైజ్డ్ యాజిటేషన్ చేయలేకపోవడం అనడానికి లేదు, వాళ్ళు చేయగలరు. మొన్న దీనప్పుడు చూసాం, తుఫాన్లప్పుడు వాళ్ళు వరదలప్పుడు చేయబట్టినే ఆ జనాలకి ఆ డబ్బులు 25,000 రూపాయలు కరెక్ట్గా పడ్డాయి. వాళ్ళు చేయబట్టినే కాస్త అన్నం అది దొరికింది. ఇవాళ వాళ్ళు చేయట్లేదు. ఎందుకని? నాయకత్వాలు ఇటు బాబు గారితో పాజిటివ్గా ఉంటుండటం. ఆ అంశాన్ని కమ్యూనిస్టులు చేస్తే వైసీపీ జట్టు కలిసేది. కమ్యూనిస్టులు చేయట్లేదు కాబట్టి తనే ఇనిషియేటివ్ తీసుకుంటుంది విద్యుత్ ఛార్జీలు. ఇప్పుడు ఈ 15 రోజులు బిల్లులు వస్తాయి కదా, మొదటి 15వ తారీఖు లోపు ఈ బిల్లులు చూడమనండి ఒక్కొక్కళ్ళు. ఆ కింద ఎంత కాలింది, ఆ పైన ఎంత ఛార్జీలు పడ్డాయి, అది వాళ్ళందరికీ ఆమోదయోగ్యం, మాకేం ప్రాబ్లం లేదన్నారు అనుకోండి, వైసీపీ చేసే యాజిటేషన్ అనవసరం. అంతే. అది భారము అన్నారనుకోండి, వైసీపీ వెనకాల వచ్చి కూర్చోకపోవచ్చు, కానీ భరోసా ఇచ్చినట్టు ఆ ప్రజల ఆక్రోశానికి అద్దం పెట్టినట్టు అవుతుంది. రైతుల విషయంలో నిజంగా ప్రభుత్వం ఎందుకు వెనకబడిందని అనుకోవాలి? అంటే 20,000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు, అన్నదాత సుఖీభావ అని. జగన్ గారు అయితే నాకు తెలిసి మొదటి ఏడాది నుంచి అమలు చేసినట్టున్నారు. అప్పుడు రాగానే ఒక రకంగా రైతులకు అది ఇబ్బందే. అలాగని రైతులు ఓట్లు వదులుకోదు ఏ ప్రభుత్వం. ఎందుకు ఇక్కడ నిర్లక్ష్యం? ఇప్పుడు ఒక రకంగా అది నిర్లక్ష్యం. అదే నేపథ్యంలో